Hey guys, good morning. Right now we are heading to Saripalli to go to Hemant's house, guys. After that I have some more like 2-3 works. So guys, ఇక్కడ like Saripalli కి వచ్చిన 2-3 works done and Hemant also కలిసాను and ఇప్పుడు మేమిద్దరం కలిసి రిమైనింగ్ వర్క్స్ ఆల్ డన్. సో డానీ గడలు ఇంటికి వెళ్తాను గైస్, ఎందుకంటే లైక్ ఒక గ్రాండ్ స్కేల్ వీడియో అని చెప్పాను కదా. సో దాని గురించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కోసం డానీ గడలు ఇంటికి వెళ్తాను అండ్ దాట్ వీడియో ఈస్ గోయింగ్ టు బి లైక్ లిటిల్ ఫైర్ గైస్, ఫైర్. సో గైస్ అక్కడ స్కూటీ మీద జుమ్మ చాలా వెళ్తాడు నమ్మను గైస్. రాంగ్ రూట్లో వెళ్తున్నాడు గైస్, మేము రైట్ రూట్లో వెళ్తున్నాం, వాడు రాంగ్ రూట్లో వెళ్తున్నాడు గైస్. అరే వాడు దొరికిపోలేడు, హెల్మెట్ కూడా లేదు, వాడు దొరికిపోతే వెళ్ళి ఉంటుంది రామయ్య, వాడు దొరికిపోతే మంచి కంటెంట్ రా వ్లాగ్లోనే. గైస్ డానియల్ ఈస్ హియర్ గైస్. డానీ అసలు డానీ చెప్పరా అసలు ప్లాన్ ఏంటి, అసలు ఏం చేద్దాం ఇప్పుడు చెప్పు, అసలు ఏం చేద్దాం, అసలు మ్యాటర్ ఏంటి చెప్పు నువ్వు ఏం చేద్దాం, నాకేదో ఫుల్ బోర్ కొడుతుంది. డానీ అన్నం చూపించరా, బ్లాక్ ఏరా డానీ నువ్వు అసలు ఏం భర్త పెత్తనం ఏంటి మాయా దాని స్పెక్స్ నాప్టాల్ లో తీసుకుని చెప్పు అసలు ఏం చేద్దాం, బిజినెస్ మ్యాన్ సర్రా. గైస్ చీతోస్ తింటున్నాం గైస్. అరే హేమంత్ గడి మొహం ఎంత అందంగా ఉంటుందంటే ప్రతిసారి దాక్కుంటున్నాడు. డానీ మొహం చూపి ఏసమార్ చేయరా, తింటూ తింటూ ఏసం. అరే డానీ అదే తింటూ రియాక్షన్లు బాగుంటది. ఏసమార్ చేద్దాం గైస్, తింటూ ఏసమార్ గాయ్స్, ఏసమార్ ఎంతో గైస్. ఇలా మధ్యలో మధ్యలో చంపాలి గైస్, చంపుకోవచ్చు గైస్. హే గాయ్స్, మీకు ఈరోజు ఒక గ్రేట్ పర్సన్ గురించి చెప్పబోతున్నాం. ఎవరు అనుకున్నారు? ద గ్రేట్ అష్రఫ్ మదీనా ఫాతిమా పుదీనా #పుదీనా. yes పుదీనా. వాడు ఏంటనుకున్నారు గాయస్, వాడు కాలేజ్కి సంవత్సరానికి ఒకసారి వస్తాడు. ఐ మీన్ నాలాగా గైస్, నాలాగా వీడికన్నా దారుణం గాయస్. వస్తాడు, అన్ని సబ్జెక్టులు ఉంచేస్తాడు, పోతాడు. ఏముంది, ఫస్ట్ ఇయర్ లేనరా, రెండో వీడా 3 ముచ్చటగా 3 ఇంగ్లీష్ ఫెయిల్ అయిపోయి తెలిసాడు. యా స్టేట్ ఇంగ్లీష్ పాస్ పోసినా పాస్ అయిపోతారు కదా. ఇంగ్లీష్ ఉంచాడు, ఎకనామిక్స్. అరే సివిక్స్ ఉంచి ఉంటాను, ఇంకా కమ్మేసుకుంది రా. సివిక్స్ ఇంకా ఈజీ కదరా అని ఎకనామిక్స్ ఉంచాడా. యా అరే ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ డయాగ్రామ్స్ అయితే సరిపోద్ది కదరా. నేనే పాస్ అయిపోయాను, వేస్ట్. ఏమంటే ఫార్చునర్ అంటాడు, ఎక్కడ ఉందంటే పెందుతులో వేరే ఇంట్లో. అరే ఫోన్లో బయటికి రారా అంటే అంటాడు, రాడు. ఏమనంటే పంపించారు కన్నా దారుణంగా బయటికి రాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి రాడు. ఒకవేళ బయటకు వచ్చినా సరే గంటకోసారి ఫోన్, ఎవడొకటి ఇంట్లో ఉండాలి తప్ప, ఏదో ఒక ఇంట్లో ఉండాలి, ఫ్రెండ్ ఇంట్లో. బయటకు మాత్రం రాకూడదు. ఏమనంటే వాళ్ళ డాడీ ఫోన్ చేస్తాడు అన్నమాట, 1 hour ఒకసారి, చిన్న ఎక్కడున్నావు చిన్న అని. మళ్ళీ ఏమన్నా సరే, అరే ఫార్చునర్ ఉందిరా, ఫార్చునర్ ఉందిరా. అలా ఇంట్లో బిమ్ములతో ఉంటాడు మళ్ళీ. సో గైస్ ఈ రోజు లైక్ నేను ఒక లైక్ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్ కలిసాను గైస్. తను కలిసిన తర్వాత లైక్ అనిపించింది మాట, లైక్ ఐ వాజంట్ లైక్ డూయింగ్ వెల్ ఎనఫ్. తను చూసిన తర్వాత లైక్ ఇంకా కష్టపడచ్చు కదా, ఇంకా తక్కువ కష్టపడతాను అనిపించిందిరా. అంతే కదా డానీ? కష్టపడదాం కానీ ఫస్ట్ దూరందరికి వెళ్దాం, సుఖపడదాం. జస్ట్ కిడింగ్ గైస్, కష్టపడాలి, కష్టం సరిపోవట్లేదు గైస్. బట్ యా త్వరలో రాబోదని ఛాలెంజెస్ లో మీకు కష్టం ఉండేది తెలుస్తుంది గైస్. ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది గైస్. ఆడు పోవాలి, ఆడు మొహమేట అలాగెట్టాడు పాపం, అట్లా కట్టాడు కదా. తీసుకో. సో గైస్ మళ్ళీ డానీని హేమంత్ని 20th మార్నింగ్ కలుస్తాను గైస్, గ్రాండ్ షూట్ కోసం, దానికోసం. అండ్ ఎలా కనిపిస్తుంది డానీ, ఐడియా వినదా? షేక్ ఆడిద్దాం, అన్నిటి టు గోపాలపట్నం షేక్. అంతే, అంత ఏం ఒక హింట్ అంతే, హింట్ అంతే గైస్. అన్నిటి టు గోపాలపట్నం అంతే గైస్, హింట్ అంతే. ఓకే డానీ, ఓకే బాయ్. వకాండా ఫర్ ఎవర్. బాయ్. ఓకే బాయ్ బ్రో.
బ్రో కాదు కదా రాడు, వేరేది కదా రాడు. యా ఇట్స్ గే. గైస్ నా రూమ్లో అద్దం ఉంది, అద్దం యూనిట్ డన్ గైస్. చేస్తారా ర్యాంప్ చేస్తావా గైస్? ఇటువైపు అద్దం ఉంటుంది, అద్దం లేని సైడ్ ఇలా మూసుకోవచ్చు కూడా గైస్. ఇంకా తిప్పుడు ఇంకా సూపర్ బిజినెస్ మ్యాన్ నమన్ చల్ గైస్. మా ఏజ్ చిన్నదైనా సరే మేము అందరం ఏదో బిజినెస్ చేస్తున్నాం గైస్. అండ్ ఎస్పెషల్లీ నవన్ గడిది ఆర్కే గ్లాసెస్ కాబట్టి కబ్జా చేస్తాను గైస్. రోజు అక్కడ CEO పొజిషన్లో కూర్చున్నాను గైస్. అలాగే ఆర్కే గ్లాసెస్ అంటే రాధాకృష్ణ నా పేరులో ఉంది కాబట్టి నాదే గైస్. ఇంకా అంటే ఆడి గ్లాసెస్కి వచ్చి ఆడనే నుంచి పెట్టాం. వావ్ క్యా మస్త్ సీన్. మన దగ్గర ఉన్నా సరే ఇలాంటి పనులు చేస్తాడు గైస్. బాయ్ बे देख बे पहले मैं क्या देख बे मैं क्या कर रहा हूँ देख. हाँ भाई कितना शर्माता है बे लड़की की तरह. बाय. మేమిద్దరం ఇప్పుడు హాఫ్ అండ్ టీ షర్ట్స్ వేసుకుని, అంటే తను షర్ట్ వేసుకున్నాను నేను టీ షర్ట్ వేసుకున్నాను అనుకోండి, ఒక పోలో టైపు, అండ్ జీన్స్ కూడా సేమ్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నామని ఆలోచిస్తున్నారా? మామిడి చెప్తారు చూడండి, హాన్స్లా ఇందన్ బదలా. ఈ పాటికి మీకు అర్థమై అంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామని. మేము రేపు అసలు దురంధర్ 2 అనేది రేపు రిలీజ్ అయితే మేము ముందే ప్రీమియర్ షో బుక్ చేసుకొని వెళ్తున్నాం. 18th వెళ్తున్నాం మేము. అండ్ ఇంకోటి మాట ఏంటంటే మా ఎగ్జామ్ ఈ రోజే అయింది, అండ్ మాకు ఇలాంటివన్నీ ఏం ఆపలేం అనమాట. ఎంతైనా సరే చూడాల్సిందే. పోస్ట్ పెట్టాడు లోపల నవరసాలు ఉంటాయని. మామూలు కాదు గైస్, నిజం చెప్తున్నాను. నిన్న రాత్రి మా టికెట్లు దొరకలేదు. నిజంగా దొరుకుంటే తలగడ దుప్పటి పట్టుకుని వెళ్ళి అక్కడ పడుకుని పోయి మరి చూసి ఉండేవాళ్ళం. అంత పిచ్చగా వెయిటింగ్. ఇప్పుడు ఆన్ ద వే, ఇప్పుడు థియేటర్కి వెళ్తున్నాం. గైస్ బై ది వే కన్ఫర్మ్ 10 నిమిషాలు లేట్గా వెళ్తాం. బట్ ఫార్దేంగే ఎవ్రీ గైస్ ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా గైస్ అది. సో గైస్ మేము ముందే లేట్ అయిపోయామని చెప్పి లైక్ అంత వేరే తను ఫాస్ట్ యాక్సిలరేషన్ కొట్టుకొని వెళ్తుంటే ఒక ఆటోడు ఉన్నాడు గైస్. ఆడు లెఫ్ట్కి వెళ్ళాడు, రైట్కి వెళ్ళాడు, ఇంకా ముందే ఉన్నాడు. ఓవర్టేక్ చేద్దామంటే రైట్ సైడ్కి వచ్చేస్తాడు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉందామంటే లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాడు. ఎటువైపు అడగని ముందు వెళ్ళాడు, మధ్యలో ఉంటున్నాడు గైసాడు. గైస్ మీకు ఏం చెప్పాలంటే, ఇప్పుడు మా ముందు ఒక వైట్ కార్ ఉండేది. 5 seconds తర్వాత ఎప్పుడైతే ఈ ఆటో వాడు వచ్చాడో ఆ కారు మాకంటే 1 kilometer ముందు ఉంది. మేము ఇంకా ఆ కార్ కనబడట్లేదు. మేము ఇంకా ఈ ఆటో వెనకాల దేవులు ఆడుతున్నాం. మధ్యలో దానికి తోడు ఇంకో వచ్చాడు ఈ ఆటో వాడు, మళ్ళీ ఆ బండి కూడా, ఆ కారోడు కూడా చెప్తున్నానా, ఆ కారోడు కూడా వాళ్ళ వల్ల ఇంకా లేట్ అయిపోతుంది. ఫుల్ ల్యాగ్. ఈడు బాధ అలా చెప్పాలి. హార్న్ కొడుతుంటే ఒకరు కూడా చెప్తున్నాడు. ఆటో నగర్ ఏమైందంటే కరెక్ట్ గా సర్వీస్ రోడ్ లో ఉన్నాము. లైక్ ఒక అతను రోడ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నారు గైస్ అతను. సో నేను హార్న్ కొట్టా, ఒకసారి హార్న్ కొట్టా నార్మల్ జరుగుతారు కదా అని. అయితే అలాగ ఉన్నాడు, ఇలా చదువుతున్నాడు. మళ్ళీ హార్న్ కొట్టా, ఇలా చదువుతున్నాడు. బతుకున్నాడా చచ్చిపోయాడు కూడా అర్థం. పక్కన ఉన్న వాళ్ళు ఏమో గట్టి హార్న్ కొట్టా అంటే గట్టి కోపం మీద కొట్టినట్టు గట్టి హార్న్ కొట్టడం కలిసి నేను హార్న్ 10 seconds కొట్టినా సరే ఆడు అలాగే ఉన్నాడు. అమ్మ జీతం అతనికి చూడడానికి ఉండే గైస్, మరి మనం ఏం చేయాలి? అదే మళ్ళీ ఆడు 2 నిమిషాల తర్వాత జరిగాడు మొత్తం. ట్రాఫిక్ ఏట్రా బాబు ఫుల్ ల్యాగ్ గైస్. సో గైస్ ఏమైందంటే ఇక్కడ మా షో క్యాన్సిల్ అయిపోయింది గైస్. ఇక్కడ లైక్ తక్కువ మంది వచ్చిన షో క్యాన్సిల్ అయిపోయింది. బట్ ఈసారి నెక్స్ట్ టైం లైక్ షో క్యాన్సిల్ నెక్స్ట్ మూమెంట్ డబ్బులు రిఫండ్ అయిపోవడం వల్ల లైక్ జగదాంబ బుక్ చేసాం నైట్. జగదాంబ దీనికంటే బెటర్ థియేటర్, బెటర్ సౌండ్ అండ్ ఆసమ్ గైస్. జగదాంబ లైక్ వైజాగ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్. వచ్చి భయ్యా సినిమాకి అనగానే భయ్యా సినిమా క్యాన్సిల్ అయిపోయింది భయ్యా అంటున్నాడు. వెంటనే షాక్ అనమాట, మామూలుగా కాదు. అదేంటి భయ్యా అంటే తక్కువ మెంబర్స్ వచ్చారు భయ్యా అది ఇది అంటున్నాడు. మరి ఏంటో రీజన్ ఏదేదో చెప్తున్నాడు. బట్ ఏదైనా సరే గైస్ మేమైతే సాటిస్ఫైడ్. ఎందుకంటే టు బి ఫ్రాంక్ ఇంత ముందు వరకు మాకు హిందీలోనే లైక్ తెలుగులో ఒక థియేటర్లు ఉన్నాయి, బట్ అవి కొన్ని ఉన్నాయి, అది కూడా హౌస్ఫుల్ గైస్. బట్ హిందీలోని మంచి థియేటర్ దొరకలేదా అని అనుకున్నాం అన్నమాట. బట్ ఫైనల్లీ జగదాంబలో దొరికిస్తుంది. అండ్ దాట్ టు జగదాంబలో ఆల్రెడీ 50% ఫుల్ అయిపోయి లక్కీలీ మాకు దొరికింది. టాప్ రోల్ దొరికింది లక్కీలీ. సో నైట్ 10 o'clock ఎస్. సో గైస్ పండగలు ఉన్నామన్నమాట.
పండగలోని రై రై అని మధ్య మధ్య వెళ్తూ ఉంటే కిక్ ఉంటుంది గాయ్స్. అది బ్యాటరీ స్కూటీతో. అది బ్యాటరీ స్కూటీ గాయ్స్. గైస్ బాగుంటుంది గైస్. మంట గాయ్స్. ఓ మండింగ్ గాయ్స్. మంట వేడిగా తాకింగ్ గాయస్. అంటే నా వేయడానికి కాదురా బావా, యావరేజ్ వేడేది. 10 నిమిషాలు లేట్ అయిపోయాం గైస్. నా వల్ల పరిగెట్టండి. సరే సరే అలా పరిగెట్టండి. చెల్లు బాయ్స్. సినిమాలు అనిపించింది. చెప్తున్నాను వర్త్ ఒక్క సెకండ్ బోర్ అనిపించింది. 4 గంటలు ఒక్క సెకండ్ బోర్ అనిపించింది. అయిపోయింది నిజంగా. అంత బాగుంది. కోత కొట్టాడు బాబు. అయితే నీ గురి కట్టచ్చు బాబు. అంత బాగుంది. ఇంకా బయట నుంచి పోవట్లేదు సినిమా అయితే మాత్రం. బాడు చెప్తున్నా బాబు. చెప్తాను సినిమా వచ్చి అక్కడ ఎలా ఉంది. ర్యాంప్ అంటే ర్యాంప్ మూవీ అందరూ చూడండి. అరే 100 సార్లు చూసిన తప్పలేదు. 100 సార్లు ఎన్నిసార్లు తప్పలేదు. అంత బాగుంది సినిమా మాత్రం. చెప్తున్నా ఇప్పుడు ఇంకో షో వేసినా వెళ్ళిపోతాడు. అంత బాగుంది. 4 గంటలు నిద్ర రాలేదు. ఇంట్రెస్టింగ్ గా తీసాడు. ప్రతి సీను ఎలా అంటే ఆడు ఎలా ట్విస్ట్ పెట్టి కింద ప్యాక్ అయిపోతుంది. ఇక్కడే జరుగుతుంది అలా ప్యాక్ సూపర్ రాడు అంతేనాడు. అంత బాగుంది. ఆడు పెట్టే ట్విస్ట్లు ఏడిపిస్తాడు కాదు నిజంగా. అన్నట్టే క్లైమాక్స్ అయితే ఏడిపిస్తాడు. తర్వాత ఉంటారు అసలైన మూవీ అంతా. So guys, I came back home and bro, what a film Dhurandhar was, literally. Awesome. Right now time 3 అవుతుంది guys, but literally నిద్ర రావట్లేదు. 4 hours కూర్చోబెట్టాడు guys థియేటర్లో. అసలు ఆదిత్య దర్ హ్యాట్స్ ఆఫ్. I bow down to your excellence. What a film guys. Every Indian must see that film guys. And happy Ugadi and